విద్యుత్ ధర్మం ఇది విధి. ఈ శ్రావణ మాసం శుక్రవారం ఇలాగా మనం ఆచరించుకోవాలి అనేటువంటిది ఎన్నో శుక్రవారాలు గడిచిన పుష్పగిరి మఠంలో చంద్రమౌళీశ్వరుడి సాక్షిభూతంగా విద్యుక్తమైనటువంటి కర్మలు మనం ఆచరిస్తున్నాము. మన లలాటంలో ప్రారంభంలో రాసి పెట్టుకున్నటువంటి మహద్భాగ్యవక. అందుకే దీన్ని శంకర భగవత్పాదులు మనకు సౌందర్యంగా అందించారు. ఏదో ఒక సందర్భంలో అవకాశం వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడి ముందర ఆయన సౌందర్యాన్ని మనం పడగలిగితే, ఈ చిత్రాన్ని ఆయన సమర్పించగలిగితే, ఆ చిత్రాన్ని సమర్పించేశారు. మన చిత్రం లేదు కానీ మనం ఊరుతున్నాం, మాట్లాడుతున్నాం, ఆనందంగా ఉన్నాం. ఎవరు ఇక్కడ ఊపుతున్నారు, ఎవరు ఆనందంగా కలగజేస్తున్నారు, ఎవరు చైతన్యాన్ని కలగజేస్తున్నారు అంటే ఇందాక మన పండితుల వారు పాపం ఒక 3-4 గంటల పాటు నిలబడి అర్చన చేసినా మళ్ళీ సహస్రనామం అనేటప్పటికీ ఓపికగా కూర్చొని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని సింహాసనం మీద కూర్చున్నటువంటి అమ్మవారిని ఎక్కడి నుంచి పుట్టిందో చెప్పారు. చిరగ్నికుండ సంభూత ఆయనకి సమర్పించకపోతే ఇది పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ పుడుతుంది? చిత్తంలో పుడుతుంది. మీ చిత్తానికి మించిన సౌందర్యం లేదు. ఆయనకి చిత్తాన్ని సమర్పిస్తే ఈవిడ అభివృద్ధి అవుతుంది. ఎంత చిత్తాన్ని సమర్పిస్తే అంత అభివృద్ధి వస్తుంది. ఆవిడ విరాట్ రూపంగా ఉన్న చిరగ్నికుండ సంభూత దేవకార్య సంభూత. కాబట్టి మన హోమంలో కూడా అరణి నుంచి తీసినటువంటి అగ్ని ఆ యొక్క అరణిలో ఎంత వస్తుంది? ఒక చిత్తంత ప్రమాణంలో వస్తుంది. అది కూడా రాపిడి వలన, సంఘర్షణ వలన వస్తుంది. దానిని దైవ కార్యంతో సమిధలుగా ఉన్నటువంటి దైవ కార్యానికి అనుసంధింపగా ఒక యాగాగ్నిగా యజ్ఞేశ్వర స్వరూపంగా చిదగ్నిగా సంభూత అయ్యి అమ్మవారు దేవకార్యాలకు మనల్ని సముద్యుక్తులుగా చేసేటువంటి శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఎలాగా ప్రకాశిస్తుంది? ఉద్ధద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. మనకు కనిపించేవి 2 బాహువులు, ఈ బాహువులు కాదండి. రుక్మిణుస్సామధర్మనాథనేటువంటి వైదిక బాహువులు కలిగినటువంటి అమ్మవారు ఉజ్జద్భాను సహస్రాభ. ఆ సూర్య కిరణాలలో ఉన్నటువంటి రశ్మినంతా కూడా ఆకర్షింపజేసి ఆ యజ్ఞేశ్వరుని యొక్క బృందంలో స్థాపన చేసి వేద ప్రకాశంతో ప్రకాశించేటువంటి అమ్మవారి సౌందర్యాన్ని అక్కడ చెప్పారు. అందుకే వీళ్ళందరూ ఎలా ప్రకాశిస్తారు అంటే, పురుషుడు పురుషార్థాలకు ప్రతీకంగా పురుషుడిని సృష్టిస్తే లోకంలో పురుషార్థ ప్రతిపాదకంగా స్త్రీమూర్తిని సృష్టించారు. అందరినీ గమనించారా? అర్థాలు రావాలి అంటే ముందు ఆకారం ఉండాలి. రాముడిని కన్నటువంటి మూర్తి ఒక స్త్రీమూర్తి. వినాయకుడికి జన్మనిచ్చినటువంటి మూర్తి స్త్రీమూర్తి. కుమారుడికి జన్మ ఇచ్చినటువంటి మూర్తి స్త్రీమూర్తి. మళ్ళీ కుమారోత్పత్తులు అనేక రకాలైనటువంటి వ్యవహారాలు కనిపిస్తున్నాయి కదండి స్వామి అంటే, అక్కడ కూడా మూర్తించడానికి శక్తి కాదు, ఆధ్యమైనటువంటి లేకపోతే దైవికమైనటువంటి మూర్తి కాకపోయినా నిరాకారమైనటువంటి శక్తి బుద్ధిగా ఉన్నటువంటి కారణం చేత కుమారస్వామి వారు షణ్ముఖ రూపాన్ని ధరించారు. అక్కడ షణ్ముఖత్వమే శక్తి. మళ్ళీ పుట్టినటువంటి వారికి ఆకలిస్తుందట. ఆకలిస్తే ఈ వృద్ధులందరూ కలిసి వారికి పాలు పట్టారు. ఇంతకంటే వేరే శక్తిని మనం చెప్పాల్సిన అవసరం లేదాకా అమ్మగారు మనకు వర్ణిస్తూ, కుమార గణనాథులు ఇద్దరు కూడా నీ యొక్క స్తన్యపానం చేయటం వలన వాడు బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ నిష్ఠతో తపస్సు చేసి లోకానికి ఉపకారకులు అయ్యేటువంటి స్తన్య బలం కలిగినటువంటి ఓ మాటకు నేను నమస్కరిస్తున్నా అంటే స్త్రీమూర్తి యొక్క ధర్మం ఏమిటో ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, సక్రమమైనటువంటి ధర్మాన్ని పాలిస్తూ, అందుకే మనం ఏదైనా మాట్లాడితే తల్లిపాలు తాగాలా లేదా అనుకుంటాం. ఇది సభలో అనుచితమా ఉచితమా కాదు, ధర్మం చెప్తున్నాను. ఎందుకంటే ఆ స్తన్యంలో ఉన్నటువంటి సంప్రదాయ శక్తి ఆ పిల్లవాడిలో ప్రవేశిస్తే, రేణుకా అమ్మవారి యొక్క స్తన్యం గ్రహించినటువంటి పరశురాముడు 21 వారు భూలోకంలో ధర్మాన్ని స్థాపన చేశారు. కౌసల్య అమ్మవారి యొక్క క్షీరాన్ని స్నానం చేసినటువంటి రామచంద్రమూర్తి లోకకట్టకుడైనటువంటి రావణ సంహారం చేశారు. దేవకి యశోదల యొక్క స్తన్యపాలన చేసినటువంటి కృష్ణుడు మహాభారతంలో పరబ్రహ్మై తానే
నిలిచి మహాభారతం వ్యూహ రచన చేశారు. మహాభాగవతాన్ని మనకు అందించారు. ఋషులలో తీసుకుంటే ఎంతో మంది ఋషులు, కశ్యప, జమదగ్ని, యాత్రి, విశ్వామిత్రాదులు, ఎంతో మంది, అందరూ కూడా మూర్తీభవించినటువంటి ఆ వేదమాత యొక్క వేద సారాన్ని క్షీరంగా పానం చేసి మనకందరికీ కూడా ధర్మాన్ని, తపస్సును నిష్ఠగా మనకు అందించారు. అమ్మవారు చూడండి, స్త్రీ యొక్క జీవితంలో పుట్టింది మొదలుకొని తను చేయవలసినటువంటి పనులన్నిటినీ కూడా అమ్మవారు అనేటువంటి ఒక పేరు సౌందర్య లహరిలో మనం ఒక పక్కన పెట్టామనుకోండి, ఆ లహరి ఎలా ఉంటుంది అంటే సౌందర్యములన్నీ కూడా స్త్రీ యొక్క ధర్మముల యొక్క లహరి సౌందర్య లహరి అంటున్నారు. అక్కడ స్వామివారు ఎవరిని ఉద్దేశించి భావి తరాలలో వచ్చేటువంటి స్త్రీమూర్తులకు ఈ సౌందర్యము ఎప్పుడు చదువుతూ ఉంటే వారిలో ప్రవేశించాలి, తద్వారా లోకము ఉన్నతమైనటువంటి ప్రతాపవంతులైనటువంటి బుద్ధులను ఇవ్వాలి. చూడండి, ఈ రోజు మనం ఎన్ని దురాచారాలు వింటున్నాం. వీళ్ళందరికీ ఎందుకు అలాంటి జన్మ వచ్చింది అనేటువంటి కారణాన్ని చూస్తే ఏ జన్మకైనా కారణం మూలం స్త్రీ. అమ్మవారు ఇటువంటి వారిని ఎందుకు సృష్టిస్తున్నారు? మీరు అధర్మం చేస్తున్నారు, ఇటువంటి వారు పుడుతున్నారు. మీరు అధర్మం చేస్తే ఆ అధర్మ శక్తితో ఇటువంటి వారే పుడతారు. మీరు ధర్మం చేయండి, నేను ధర్మాత్ములైన వారిని భూలోకానికి అందిస్తా అని చెప్తూ ఎన్నో ఉదాహరణలు. మన్మధుడు నిన్ను చూసినటువంటి కారణం చేతనే ఆయన సౌందర్యం వచ్చిందా? కుమారగణనాథుడిని స్తన్యపానం చేయడం వల్ల వారిద్దరికీ కూడా తపోనిష్టతో ఉండేటువంటి దైవత్వము, గణనాథత్వము సిద్ధించిందా? నువ్వు ధరించినటువంటి తాకంకముల వలన